அஸ்மத்குருப்யோ நமஹ. ஆழ்வார்கள் வாழி அருளிச்செயல் வாழி தாழ்வாது மில்குறவரதாம் வாழி ஏழ்வாரும் உய்ய அவர்கள் உரைத்தவைகள் தாம் வாழி செய்யமறை తన్నుడనే సేరందు. ఉపదేశరత్నమాలలో 57వ పాసురం. కిందటి పాసురంలో ఏం సాధించారు? ఈ మనవాడ మామూలు అంటే ఈ శ్రీవచన భూషణం యొక్క వైభవాన్ని ఒరువరు ఉండాగిలు అత్తనే కాన్వుళ్ళుమే. ఏదో ఎక్కడైనా ఒకళ్ళు దాని యొక్క అర్థాన్ని తెలుసుకోగలిగిన వాళ్ళు ఉన్నప్పటికీ దాన్ని అనుష్ఠాన పర్యంతం ఆచరించేటువంటి వాళ్ళు మనకు కనబడటము అన్నాదండో అది మనకి చాలా దుర్లభమైనటువంటి విషయము అని సాధించినటువంటి మన బాలమాములు ఈ పాసనలో ఏం చెప్తున్నారు? కత్తు అదనుక్కాం నిలయిల్ నిల్లుం అరిందు అని ఆ అర్థానుగుణమైనటువంటి నిష్టలో అంటే దాని యొక్క గౌరవాన్ని తెలిసి నిలవడం అనేటువంటి చాలా దుర్లభము అని అన్వయముఖంగా అర్థాన్ని స్థాపించారు కిందటి పాసురంలో. ఇందులో ఈ పాసురం ఏం చెబుతున్నారు? వ్యతిరేకంగా కూడా దీని అర్థాన్ని స్థాపించాలి అనుకున్నటువంటి వీరు ఆభిముఖ్యాన్ని కలిగినటువంటి వాళ్ళమై అభ్యసిస్తాము అని అంగీకరించినటువంటి వారైనటువంటి పూర్వం ప్రస్తావించినటువంటి వాళ్ళని ఉద్దేశించి వీరు ఇంతవరకు దీనిని అభినివేశంతో అధికరించకపోవడానికి కారణం ఏమిటో మాకు తెలియదండి అని స్వగతంగా పలుకుతున్నారు. అంటే కిందటి పాసురంలో ఏం చెప్పారు? దాని అర్థానుగుణం అయినటువంటి నిష్టలో దాని యొక్క గౌరవాన్ని తెలిసి నిలవటం అని అది చాలా దుర్లభమైనటువంటి విషయము అని అర్థాన్ని స్థాపించి ఇందులో ఏమిటి వ్యతిరేకంగా కూడా ఆ అర్థాన్ని స్థాపించాలనుకుంటున్నారు. ఎలా అంటే మీకు అందరికీ ఆభిముఖ్యం ఉన్నది కదా, అభ్యసిస్తామని అంగీకరించారు కదా, అయినప్పటికీ మీరు దీన్ని ఈ శ్రీవచన భూషణ శాస్త్రాన్ని ఎందుకు అధికరించటం లేదో కారణం మాకు తెలియదండి అంటున్నారు ఈ పాసురంలో. దేశకరపాలకేట శిశుం పొరుళై சிந்தைதன்னில் மாசரவேயூந்தி மனனம் செய்து ஆசரிக்க வல்லார்கள்தாம் வச்சனபூஷணத்தின் வான் பொருளை కల్లాదదు ఎన్నో కవరందు. దేశికరపాల్ ఆచార్యుల వద్ద కేట్ట విన్నటువంటి సెజుం పొరులై శ్లాఘ్యమైనటువంటి అర్థాలను చిందైదన్నిల్ మనస్సులో మాసు సంశయ విపర్యయ రూపంగా అంటే ఏదో సంశయం లేదు, వేరే అర్థము లేకుండా, ఏ దోషం లేకుండా పూర్ణ మననం చేయదు మనస్సులో స్థిరంగా ఉండేటట్టుగా మాటి మాటికి ఆవృత్తి చేసి ఆదరిక్క వల్ల అర్హల్తాం అనుష్ఠించదగినటువంటి శక్తిని కలిగినటువంటి వాళ్ళు వచన భూషణత్తిన్ వాన్ పొరులై కవరందు కల్లాదదు ఎండో. ఈ శ్రీవచన భూషణం యొక్క గొప్పదైనటువంటి అర్థాన్ని ఆ అర్థం విషయంలో అభినివేశాన్ని పొంది అభ్యసించకుండా ఉండటం ఎందువల్లనో మాకైతే తెలియటం లేదండి. అంటే కిందటి వాళ్ళు ఎలాంటి వాళ్ళు? అర్థానుగుణంలో అర్థం తెలుసు, అయినప్పటికీ ఆ నిష్టలో నిలబడటం చాలా దుర్లభం అని చెప్పారు. ఈ పాత్రలో ఏం చెబుతున్నారు? ఆ అర్థము తెలుసు, వైభవం తెలిసినప్పటికీ కూడా దాని విషయంలో ఎందుకు అభినివేశాన్ని పొంది అభ్యసించటం లేదో మాకు తెలియదండి అంటున్నారు ఈ పాత్రంలో. దేశికరపాల్ కేట శశుంపరులే ఆచార్యుడి దగ్గర అంటే ఎలాంటిది? స్వపరహిత పరులైనటువంటి ఇతరుల హితాన్నే ప్రధానంగా కలిగి ఉండేటువంటి దేశికుల యొక్క సన్నిధిలో అంటే ఎలా వినాలి? శిష్యుడైనటువంటి వాడు ప్రశ్నాకాలాన్ని ప్రతీక్షించి విన్నటువంటి గొప్ప అర్థాన్ని చిందైదన్నిల్ మాసరవే అంటే ఆచార్యుడి దగ్గర విన్నటువంటి ఆ విలువైనటువంటి అర్థాలని చిందైదన్నిల్ మాసరవే సంశయ విపర్యాలు లేకుండా మనస్సులో మాలిన్యాదులన్నీ సవాసనగా నశించేటట్లుగా ఊర్ణమననం చేయదు. ఊర్ణమననం చేయదు అంటే విన్న అర్థాన్ని
ఈ ఉక్తితోటి పరామర్శించడం మననం. అంటే ఒక అర్థాన్ని విన్నామనుకోండి, దాన్ని మననం చేయటువంటి ఒక యుక్తిని పెట్టుకొని దాని రీతిగా మననం చేయడం అనేటువంటిది అది మననం అంటారు. అదే రీతిగా విన్న అర్థాన్ని హృదయంలో పెట్టుకొని దోషం లేని మనస్సు అనేటువంటి రీతిలో మనస్సు దాన్ని మననం చేసి ఆచరిక్క వల్లారుగా చెప్పిన అనుష్ఠానాలలో ఏది తొలగిపోకుండా ఆచరించగల శక్తిని కలిగినటువంటి తాము వచనభూషణ తిన్వాన్ పరులై తమ అనుష్ఠానానికి అనుక్రమణికలాగా ఉండేటువంటి శ్రీవచన భూషణంలోని గొప్ప అర్థాన్ని కల్లాదది ఎన్నో కవరందు గొప్పవైనటువంటి అర్థాన్ని గురువుల సన్నిధిలో అభినివేశంతో వీరు అధికరించకుండా పోవటానికి ఏమిటి కారణం అని ఆశ్చర్యపోతూ ఉన్నారు. ఎలాగా గొప్ప నిధి అని చెప్పబడేటువంటి శ్రీవచన భూషణం ఉన్నది, దాని మార్గంలో లోటు లేకుండా ఆచరించేటట్లుగా ఆ గొప్ప నిధి వలె ఉండే దీనిని పొంది గుడ్డివాడు నిధిని చూచినట్లుగా అపేక్షతో అధికరించవలసి ఉండగా దీనిని ఉపేక్షించి వస్తే కాదనం రాకపోతే వెదకము అని ఉండటం ఎందుకో అని వీళ్ళకి జ్ఞానశక్త్యాలు ఉన్నాయి, దీనికి అర్ధపూర్తి కూడా ఉన్నది, దీనిని మిక్కిలి ఆదరించి అభిమానించి అధికరించకపోవడానికి కారణం ఏమిటో తెలుసుకోవడం సాధ్యం కాకుండా ఉన్నది. తెలుసుకోవటానికి అనుష్ఠించడానికి తగిన జ్ఞానశక్తులు వీరికి లేవు అంటే మనవాళ్ళ మామూలుకి లేవని చెప్పలేమండి. అనుష్ఠించవలసినటువంటి అర్థాన్ని ప్రకాశింపచేసే దీనికి అర్ధపూర్తి లేదని చెప్పము. అది ఆ విధంగా ఉండగా ఈ విధంగా వీరు ఉండటం వీరి అభినివేశంలోని తక్కువతనమే మాంద్యమే కదా అని దానిని తాము నిరూపించడం ద్వారా వారికి ఆ అభినివేశం కలిగేటట్టు సంస్కరిస్తున్నారు. అంటే ఇప్పుడు ఏం చెప్పారు ఇందులో ఏమండి, ఈ శ్రీవచన భూషణ శాస్త్రము విషయంలో అభినివేశం ఉండి కూడా అధికరించకుండా ఉండటానికి కారణం మాకైతే తెలియట్లేదండి. ఎలాంటిది ఈ శ్రీవచన భూషణ గ్రంథం అంటే గొప్ప నిధి లాంటిది. గుడ్డివాడు నిధిని చూచినట్లుగా అపేక్షతో ఎంతో కోరికతోటి దీన్ని అధికరించవలసి ఉండగా ఏదో నిరాసక్తగా ఎలా వస్తే కాదనవండి రాకపోతే వెతకం అని ఉండటం ఎందుకో అని వీళ్ళకి జ్ఞానశక్త్యాదులు ఉన్నాయి. అంటే తెలుసుకోవాల్సినటువంటి జీవులకేమో జ్ఞానశక్త్యాదులు ఉన్నాయి. పోని గ్రంథానికి అర్ధపూర్తి లేదా అంటే అది అర్ధపూర్తి కలిగినటువంటిది. అలాంటి ఆ గ్రంథాన్ని ఆదరించి అభిమానించి అధికరించకపోవడానికి కారణం మాకైతే తెలియట్లేదు అని, అంటే ఆ విషయం తెలుసుకోగలిగినటువంటి శక్తి లేదా వీరికి అంటే వీరికి లేదని చెప్పలేము. అనుష్ఠించదగినటువంటి అర్థాలని ప్రకాశింపచేసేటువంటి అర్ధపూర్తి గ్రంథానికి లేదు అని చెప్పలేము. కానీ జ్ఞానశక్తులు ఎవరికి? జీవుడికి. తెలుసుకోవలసినటువంటి జీవుడికి జ్ఞానశక్తులు లేవు అని చెప్పలేము. తెలియబడవలసినటువంటి ప్రబంధంలో అర్ధపూర్తి లేదని చెప్పలేము. కాబట్టి రెండు అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా దీన్ని అధికరించటం లేదు అంటే కారణం వారికి అభినివేశం లేకపోవటమే, అభినివేశం తక్కువగా ఉండటమే అని ఈ పాసురంలో ఇలా చెప్పడం వల్ల ఏం చెప్తున్నారు వారు? అందరూ అభినివేశాన్ని కలిగి ఉండి చక్కగా దీన్ని అధికరించండర్రా అని చెప్పినట్లయినది. ఇందువల్ల ఈ అర్థాన్ని పొందినప్పుడు పొందుతాం కానీలే అని సహించి ఉండటం కాకుండా త్వర కలిగినటువంటి వాళ్ళై పూర్తి ఇచ్చతోటి సాధించి తెలుసుకోండర్రా ఈ విషయాన్ని అని చెప్తున్నారు ఈ పాసురంలో మనవాళ్ళ మామూలు. తర్వాత పాసురంలో ఏం చెప్తున్నారు? ఉయ్య నినైవడయ్యీరు అంటే ఉజ్జీవించేటువంటి మనస్సు కలిగిన వాళ్ళలారా అని కింద ఒక పాసురంలో చెప్పారు కదా. మీకు ఉజ్జీవించాలని కోరుకుంటే ఈ శ్రీవచన భూషణ శాస్త్రంలో చెప్పిన విషయాలని అనుష్ఠాన పర్యంతం కలిగి ఉండంటారా అని చెప్పారు కదా. అలా ఈ ఉపదేశం వీరు చేయగానే అది ఫలించిందట. వెంటనే వచనభూషణత్తిన్ ఆష్పరులై కత్తు అని శ్రీవచన భూషణంలోని గొప్ప అర్థాలని అభ్యసించకపోవటం
శ్రీవచన భూషణంలోని గంభీరమైన అర్థాలని అభ్యసించి తెలుసుకొని అని ఒక పాసురంలో చెప్పారు. తర్వాత వచన భూషణత్తిని వాన్పరులై కల్లాదది ఎన్నో, ఎందుకు అన్నీ తెలిసి కూడా దీన్ని వీరెవరు అభ్యాసం చేయటం లేదు ఎందువలనో అని చెప్పినట్లుగా దీని అర్థాన్ని అనే రీతిగా దీని అర్థాన్ని మేము కూడా తెలిసి ఉజ్జీవించేటట్లుగా అన్వయ వ్యతిరేకాల ద్వారా అనేక సార్లు చెప్తూ, సరే మేము దీనిలోని అర్థాన్ని గ్రహించే ఉపాయం ఏది అని అడిగారట వాళ్ళందరూ. అంటే వీరేం చెప్పారు? నినవడయ్యేరు అంటే మీకు ఉజ్జీవించాలని కోరికుంటే అని అనగానే, ఈ ఉపదేశాన్ని వినగానే ఉజ్జీవించేటువంటి మనస్సు కలిగినటువంటి ఉజ్జీవించాలనే భావన కలిగినటువంటి వాళ్ళు వెంటనే వీరి యొక్క ఉపదేశాన్ని విని వచ్చి ప్రశ్నిస్తున్నారు. ఏమండి, మేము దీనిలోని అర్థాన్ని గ్రహించే ఉపాయం ఏది అని వారు అడిగారట. అయితే అడిగితే దానికి సంప్రదాయ నిష్ఠుల చేత రచించబడినటువంటి శ్లాఘ్యమైన వ్యాఖ్యానం కనుక ఉంటే దాన్ని అభ్యసించి దాని ద్వారా తెలుసుకోండి. లేకపోతే అపేక్షా నిరపేక్షంగా ఉండేటువంటి దాని యొక్క అర్థ విషయంగా వ్యాఖ్యానం కనుక లభిస్తే దాన్ని కూడా గుర్తించి తెలుసుకొని ఆదరించండి అని చెప్తున్నారట. అంటే వీరి ఉపదేశం ఫలించి మేము దీనిలో ఉన్నటువంటి అర్థాలను ఏ రీతిగా గ్రహించొచ్చుండి అని అడిగితే, సంప్రదాయ నిష్ఠులైనటువంటి వాళ్ళు రచించినటువంటి శ్లాఘనీయమైనటువంటి అర్థాలు కలిగినటువంటి కోశం లభిస్తే చక్కగా దాన్ని అభ్యాసం చేయండి. లేదా అలా కాకపోతే ఇంకొక వ్యాఖ్యను చూడవలసినటువంటి అవసరం లేకుండా అన్నిటినీ వివరించేటువంటి వ్యాఖ్యానం ఏదైనా లభిస్తే దాని ద్వారా తెలుసుకొని దాన్ని ఆదరించండి అని చెప్తున్నారు ఈ పాసురంలో మనవాడ మామూలు. సత్సంప్రదాయం తాముడయోర్ కేటక్కాల్ మెచ్చుం வியாக்கியைதான் உண்டாகில் நச்சி அதிகரியும் நீர் வச்சனபூஷணத்துக்கத்தமதியுடையீர் మత్తి అత్తరాయ్. సత్సంప్రదాయం ఉడయ్యోరు అంటే సత్సంప్రదాయంలో అన్వయాన్ని కలిగినటువంటి వారు, అంటే ఆ సంప్రదాయాన్ని తెలిసినటువంటి తాము కేటక్కాలు విన్నంత మాత్రంలోనే మెచ్చుం వ్యాఖ్యానంగా మెచ్చదగినటువంటి వ్యాఖ్యానాలు ఉన్నట్లయితే వచన భూషణత్తుకు అత్త మది ఉడయ్యేరు. ఈ శ్రీవచన భూషణ విషయంలో స్థిరమైనటువంటి భక్తిని కలవాలలారా, నీర్ ఉజ్జీవన ఇచ్చను కలిగినటువంటి మీరు మత్తి అత్తరాయ్ మధ్యస్థులై నచ్చి అభిలషించి అధికరించండి. అదిగో మీకు కనుక మీరు ఉజ్జీవించాలని ఉచ్చి కలిగినటువంటి వాళ్ళు కదా, కాబట్టి ఏం చేయాలి? మీరు సత్సంప్రదాయంలో అన్వయాన్ని కలిగినటువంటి వాళ్ళు, విన్నంత మాత్రంలోనే మెచ్చదగినటువంటి వ్యాఖ్యానాలు కనుక ఉన్నట్లయితే ఆ శ్రీవచన భూషణంలో స్థిరమైనటువంటి భక్తిని కలిగినటువంటి వాళ్ళైన మీరు వచ్చి దాన్ని అధికరించండి అని చెప్తున్నారు ఈ పాసురంలో. ఎలా? సత్సంప్రదాయం తాము ఉడయోర్ కేటక్కాలు అంటే ఓదియోదు విత్తు ఆర్యాయ్ వరుం అని పఠన పాఠన క్రమంలో అనాదిగా వచ్చేటువంటి అనే రీతిలో విచ్ఛేదం లేకుండా సంప్రదాయంలో సంబంధాన్ని కలిగినటువంటి వాళ్ళై తమ వలె అంటే మనవాళ్ళ మామూలు వలె వ్యాఖ్యాలంకృతి వ్యాఖ్యాతారం అని ఉత్తర దినచర్యలో చెప్పినట్టుగా వీరి విషయంలో శ్రీవచన భూషణ వాక్యాలను వ్యాఖ్యానించేటువంటి వారిని యథాతథంగా వ్యాఖ్యానిస్తూ పూర్వుల విధానాన్ని అనుసరిస్తూ తమ బుద్ధితో ఏ కొంచెం కూడా కల్పించకుండా గురువు కనుక అన్ని గుప్తాలైన అర్థాలను వ్యక్తం చేశారు అని చెప్పే రీతిలో వచనభూషణ వ్యాఖ్యానాన్ని చక్కగా గురువు గారి సన్నిధిలో శ్రవణం చేసినటువంటి వాళ్ళు వినిపిస్తే చక్కగా వినండి. అంటే సత్సంప్రదాయ అర్థాలు అన్ని విశదంగా ఛేదించుకొనగలిగే బుద్ధిని కలిగి ఉన్నవారు వింటే. అంటే మీరు ఏం చెప్తున్నారు ఇందులో? మన సంప్రదాయం ఎలాంటిది? పఠనము పాఠనము వారు చెప్తూ ఉంటారు, వీళ్ళు అంటూ ఉంటారు. అది కదా మన సంప్రదాయము. అలా అనాదిగా వచ్చేటువంటి రీతిలో విచ్ఛేదం లేకుండా అది చక్కగా పెద్దల దగ్గర నుంచి వచ్చినటువంటి శ్రీ సూక్తులని చక్కగా చెప్పగలిగినటువంటి గురు సన్నిధిలో చక్కగా శ్రవణం చేసి అర్థాలన్నిటినీ కూడా చక్కగా ఛేదించుకోగలిగినటువంటి బుద్ధి కలిగినటువంటి వాళ్ళు
ఉంటే, అలాంటి వాళ్ళు వింటే మెచ్చుం వియాఖ్యై తాను ఉండాగిల్. అంటే సీతాచరితమైనటువంటి శ్రీరామాయణాన్ని విన్న విశేషజ్ఞులందరూ కూడా అహో గీతస్య మాహాత్మ్యం అని, అదిగో ఎంత వైభవంగా ఉంది రామాయణం యొక్క వైభవము అని చెవిక్కినే సెన్సల్లని తిరువాయమజిని పాడినటువంటి వారు ఎంత చెవులకి ఇంపైనటువంటి వాక్కులు అని ఆనందపడినట్టుగా, తిరువాయమజిని కేట్టారారు వానవరుగళ్ళని విన్నటువంటి వాళ్ళు నిత్యసూరులు అవుతారు అనే రీతిలో శుద్ధ సంప్రదాయ ప్రవర్తకులైనటువంటి వాళ్ళు దీనిని విని, ఇది కదా వ్యాఖ్యానం ఉన్నటువంటి తీరు, ఏమి ఆశ్చర్యము అని అభినివేశాన్ని పొంది ఆదరంతో ఆలకించేటువంటి వ్యాఖ్యానం అనేది ఉంటే, అలాంటి మహనీయులైనటువంటి వాళ్ళు గౌరవించే వ్యాఖ్యానము అంటే ఆ వ్యాఖ్యానం వినగానే ఇది కదా వ్యాఖ్యానము అనేటువంటి ఆశ్చర్యం కలిగేటట్లుగా, అదిగో లవకుశులు రామాయణం పాడుతూ ఉంటే ఎంత భోగ్యంగా ఉన్నాయి ఈ పాసురాలు అని ఆనందాన్ని కలిగించే రీతిగా, తిరువాయమజిని గానం చేస్తూ ఉంటే చెవిక్కినే సెన్సల్ అని చెప్పినట్లు చెవులకి ఇంపైన వాక్కులు అని ఆనందాన్ని కలిగించేటట్లుగా, కేట్టారారు వానవరుగళ్ళు అని చెప్పినట్లుగా దీన్ని విని ఆనందపడేటువంటి వాళ్ళు నిత్యసూరులు అవుతారు అన్నట్లుగా, అలాంటి వ్యాఖ్యానం కనుక ఉంటే అలా మహనీయులైనటువంటి వాళ్ళు గౌరవించేటువంటి వ్యాఖ్యానము అని చెప్తూ వచనభూషణ కత్తుమదియుడయ్యీరు, అలా శ్రీవచన భూషణానికి జితులైనటువంటి మనస్సు కలవారై అలా విన్నటువంటి రచింపబడినటువంటి అలాంటి వారి చేత రచింపబడినటువంటిది, అనేక వేదాల సారాలను తెలిపేటువంటి వాక్కులతో కూడుకున్నది, వాక్య అర్థాలతోటి గంభీరమైనటువంటిది, చక్కని సంగతులు కలిగినది అయిన వ్యాఖ్యానం నాకు ప్రసన్నమై తన అర్థాన్ని ఆ వరవరమునుల కృప వల్ల తెలియజేయాలి అని చెప్పదగినట్లుగా ఉన్నటువంటి ఆ వ్యాఖ్యానాన్ని మనం తెలుసుకోగలిగినట్లయితే, ఆగిల్ అంటే అయినట్లయితే, ఇటువంటి అలభ్యమైనది లభించినట్లయితే, నచ్చి అధికర్యం అలాంటిది లభించడం చాలా దుర్లభమండి. అలాంటిది కనుక మీకు లభించినట్లయితే శ్రీవచన భూషణానికి అధికారులై ఉజ్జీవించాలని ఇచ్చిన కలిగినటువంటి మీరు దీన్ని ఆశతో అధికరించండి లేదా అభ్యసించండి అని కల్లాదదు ఎన్నో కవరందు అని అనవలసిన పని లేదు వీళ్ళ విషయంలో. ఎందుకని వీళ్ళకి దాని విషయంలో ఆసక్తి ఉన్నది కనుక. వచన భూషణ తుక్కు కర్త అంటే శ్రీవచన భూషణానికి మెచ్చే వ్యాఖ్యానం ఉంటే దానిని నచ్చి అధికరించేటప్పుడు వివేక సాధనమైన మనస్సును కల మీరు పక్షపాతం లేకుండా అర్థంలోని వైలక్షణ్యాన్ని పరిశీలించి చూసి మీ అధికార పూర్తికి తగినట్లుగా అధికరించండి. ఇందులో సంప్రదాయంతో కూడినటువంటి వాళ్ళైన ఆచార్యుల చేత ఆదరణీయమైనటువంటి వ్యాఖ్యానమే సత్పురుషులకు పరిగ్రాహ్యమని చెప్తూ ఉన్నారు. సత్సంప్రదాయం తాముడయోరు కేట్టక్కాల్ మెచ్చుం వ్యాఖ్యകൾ అనేటువంటి సూక్తి అంటే ఎలా దేన్ని తెలియచేస్తుంది ఇది అంటే, 4 రాజ్యాన్ని వెళ్ళే సన్నిధిలో 7 వ్యాఖ్యానం మొదలుకొని దాని తాత్పర్యమైనటువంటి 7 వ్యాఖ్యానము మొదలుకొని దాని తాత్పర్యమైనటువంటి శ్రీవచన భూషణం యొక్క అర్థాన్ని తెలిసిన తిరునారాయణపురత్తిల్ ఆయి తిరువాయమజి ఆచార్యుడు ఆయి శిష్యులైనటువంటి నల్లప్ప నాయను అంటే సత్సంప్రదాయం చక్కగా తెలిసినటువంటి వాళ్ళు ఎవరైనా చెప్పినట్లయితే వినండి అన్నారు కదా. ఎవరు అలాంటి సత్సంప్రదాయం తెలిసినటువంటి వాళ్ళంటే ఇదిగో తిరునారాయణ పురత్తాయి గారు, తిరువాయమజి ఆచార్యులు గారు, నల్లప్ప నాయన గారు. ఇలాంటి వారు ఎవరైనా అంటే సాటి లేని ముడుంబై వంశంలో జన్మించినటువంటి లోకాచార్యుల శ్రీవచన భూషణం నమ్మాళ్ళ వాళ్ళ శ్రీ సూక్తులను వివరించే అదిగో ఈ శ్రీవచన భూషణ గ్రంథం ఎలాంటిదయ్యా అంటే నమ్మాళ్ళ వాళ్ళను గ్రహించినటువంటి తిరువాయమజిని యొక్క శ్రీ సూక్తులను వివరించేటువంటి అజగియ మనవాళ పెరుమాళాయనారు సూక్తిని గుర్చి నాకుండే దట్టమైనటువంటి అజ్ఞానం పోయేటట్లుగా తిరునారాయణపురత్తిల్ ఆయన నాకు వివరించారు. వారి యొక్క శ్రీపాదాలు నా శిరస్సుపై ఉన్నాయి అని ఎందుకు చెప్తున్నారు ఇక్కడ తిరునారాయణపురత్తాయి గారిని అంటే, ఆ శ్రీవచన భూషణానికి ఆచార్య హృదయం అనే దివ్య ప్రబంధాలకి మొదటగా వ్యాఖ్యానం చేసినటువంటి వారు ఈ తిరునారాయణపురత్తాయి గారట. వారి యొక్క వ్యాఖ్యానాలను అనుసరించే మిగిలిన వ్యాఖ్యానాలు ఏర్పడ్డాయి అని
అలాగా నాలూరాచ్యాన్ వెళ్ళే సన్నిధిలో తిరువామిడి ఈడు మొదలుగా సకల ప్రబంధాలకి శ్రీవచన భూషణాది దివ్య రహస్యాలకి అర్థాన్ని విన్నారని ప్రసిద్ధం కనుక వారు కూడా ఒక వ్యాఖ్యానాన్ని శ్రీవచన భూషణానికి రచించారు అన్నది ప్రసిద్ధం కనుక అలాంటి నాలూరాచ్యాన్ వెళ్ళే వల్ల ద్రవిడ వేదంలో ఉండే రహస్యాలన్నిటినీ గ్రహించారు వీరు. అందుచేత అలా మొదటగా వ్యాఖ్యానాన్ని అనుగ్రహించినటువంటి వారు కనుక అలాంటి వారు అనుగ్రహించేటువంటి వ్యాఖ్యానాలని తెలుసుకోండి ఆచార్యుడు ద్వారా అని చెప్తున్నారు ఇందులో. ఆ తర్వాత ఈ 59వ ఉపాసనలో ఏం చెప్తున్నారు? శ్రీవచన భూషణం అనేటువంటి దైవ గుళికలను పొందాము, భూమిని పరమపరంగా చూడగలిగాము అనేటువంటి రీతిలో తమ పరమ కృపతో పరోపదేశం చేసి సత్కార సహవాస యోగ్యులైనటువంటి ఆచార్యులను చూచి దీని రస్యతను గూర్చి వారితో పలికి అనుభవిస్తున్నారట మనవాడ మామూలు. అంటే వీరు ఎప్పుడైతే ఉపదేశం చేశారో వెంటనే సహవాస యోగ్యులైన సత్కరించడానికి సహవాసం చేయడానికి యోగ్యులైనటువంటి ఆచార్యులను చూసి ఇదిగో దీని యొక్క రస్యతను గూర్చి వాళ్ళతో ఎంత వైభవం అండి ఈ శ్రీవచన భూషణ శ్రీకోశము అని ఆ రస్యతని అనుభవిస్తూ ఉన్నారట మనవాళ్ళ మామూలు. అంతేకాకుండా తమ ఉపదేశాన్ని విని సంస్కరించబడినటువంటి వాళ్ళని ఆర్యర్గాళ్ అని గౌరవం స్ఫురించేటట్లుగా అంటున్నారని కూడా చెప్పచ్చు. అంటే శ్రీవచన భూషణం యొక్క అర్థాలని చక్కగా తెలిసి అనుభవించగలిగినటువంటి పెద్దలతోటి ఆ రస్యతను గూర్చి పలికి అనుభవిస్తున్నారని ఒక అర్థం చెప్పుకోవచ్చు. ఇంకొక అర్థం ఏమిటయ్యా అంటే వీరు ఎప్పుడైతే ఉపదేశం చేశారో చక్కగా దీన్ని తెలుసుకొని అధికరించండర్రా, ఈ నిష్ట కలిగిన వాళ్ళుగా ఉండండర్రా అని వీరు ఉపదేశాన్ని చేయటం వల్ల సంస్కరించబడినటువంటి వాళ్ళు కొందరు ఉన్నారు కదా, వాళ్ళని ఆర్యర్గాళ్ అని గౌరవం స్ఫురించేటట్లుగా అంటున్నారని చెప్పుకోవచ్చు ఈ పాత్రంలో. అదే శ్రీవచన భూషణ సెంపురుడై సిందైదన్నాల్ తేరిలుమాం వాయిక్కొండు చెప్పులుమా ఆర్యర్గాళ్ ఎంతనక్కునాడు ఇనిదాగా నిన్నదయ్యో ఉంతమక్కు ఎవ్వెన్బం వడదాం. ఆర్యర్గాళ్ అంటే దాని రస్యతను తెలిసినటువంటి పెద్దలు అనుకోవచ్చు, లేదా వీరి యొక్క ఉపదేశాన్ని విని మార్పు కలిగినటువంటి భాగవతోత్తములు అనుకోవచ్చు. అంటూ వచనభూషణత్తిన్ శంపురుడై సిందైదన్నాల్ తేరిలుమాం అంటే శ్రీవచన భూషణం యొక్క అందమైన అర్థాలని మనస్సుతో నిరూపించిన అంటే స్మరించిన వాయుకొండు చెప్పిలుమా నోటితో చెప్పిన ఆర్యర్గాళ్ ఆచార్యులారా ఎంతనక్కు నాడు ఇనిదాగా నిన్నదు అయ్యో ఎంతనక్కు అంటే అల్పజ్ఞుడైనటువంటి నాకు కూడా నిత్యం భోగ్యంగా ఉన్నది, ఏమి ఆశ్చర్యము. ఉమక్కు జ్ఞానాధికులైనటువంటి మీకు ఎవ్విన్వం ఏ విధమైనటువంటి సుఖం ఉండవచ్చు. అల్పజ్ఞుడైనటువంటి నాకే దాని యొక్క అర్థాలు వింటే ఇంత ఆనందం కలుగుతోంది, ఆ ఆనందం నిత్యము ఉంటోంది కదా, అలాంటిది మీరు జ్ఞానాధికులు కదా, మీకు ఏ విధమైన ఆనందం ఉండి ఉంటుంది అని ఆశ్చర్యపోతూ ఉన్నారు ఈ పాత్రంలో మనవాళ్ళ మామూలు. శ్రీవచన భూషణ తిన్సెంపురుడై అంటే ఆష్పరుడై గంభీరమైనటువంటి అర్థాలు కలిగినటువంటి శ్రీవచన భూషణం. సెంపురుడై సిందై తన్నాల్ తేరిలుమాం వాయిక్కొండు చెప్పిలుమా మనస్సులో భావించినప్పటికీ వాక్కుతో అనుసంధానం చేసినప్పటికీ ఇదిగో మనస్సుతోనే భావించాలని లేదు, వాక్కుతో అనకూడదని లేదు, ఏ నిర్బంధం లేదయ్యా. ఏదైనా ఒక కారణంతో అనుసంధానం చేయగలిగినప్పటికీ ఎలా ఉంటుందట, నిత్య అపూర్వం. అంటే నిన్న అనుభవించినటువంటి అర్థాలు ఇవేనా, ఇవాళ ఇవి ఇంకో రకంగా కనబడుతున్నాయే, అపూర్వం, ఇంతకు ముందు ఎన్నడూ అనుభవించని రీతిగా ఇవి మనకు అనిపిస్తున్నాయే అనేటంత భోగ్యంగా ఉంటుంది అని సారార్థ సంగ్రహం. కాబట్టి ఎప్పుడు అంటే సారమైన అర్థాల యొక్క సంగ్రహం కాబట్టి అది ఎప్పుడు అనుసంధానం చేసుకున్నా కూడా మనసుకు మధురంగానే ఉంటుంది అని వీరు మనత్తాలు వాయాలు అని తిరువామిడి తనియన్ని మనస్సుతోటి వాక్కుతోటి ఆదరించి అనుభవిస్తున్నట్లుగా వీరు కూడా క్రింద భావించండి, చెప్పండి,
అని విధించాలి అని ఆ విధంగా కాకుండా ఇది ఎలాగా ఉన్నది, పల్లపు మడివలే కత్తదనుక్కాం నిలయిల్ నిల్లుం సిందేదన్నిల్ కల్లాదదండో కవరందు అని ఎలాగా ఆ ప్రీతి కలిగిన వాళ్ళ దగ్గరికి అదే వచ్చి చేరిపోతుందా అన్నట్లు ఇది పల్లపు మడివలే ఉన్నది. ఆర్యర్గాళ్ ఎంతనక్కునాళం ఇనిదాగా నిన్నదయ్యో సెన్సల్ కవిగాళ్, అందమైన కవిత్వాన్ని చెప్పేటువంటి కవులారా అనే రీతిగా అనుభవానికి దేశకులైనటువంటి ఆచార్య పురుషులారా, ఎంతనక్కునాళు వినిదాగా నిన్నదు, మీవలే గొప్ప జ్ఞానాన్ని కలవాడను కాకుండా అడియేన్ దాసుని నేను సిరియ జ్ఞానత్తను, అల్పజ్ఞుడనైనటువంటి నేను నాకు కూడా అప్పజుదై కప్పజుది అని నారావముదు అన్నట్టుగా ఎప్పటికప్పుడు నాకు అపర్యాప్త అమృతంలాగా ఉన్నటువంటిది ఈ గ్రంథము. ఇంకా ఎలాగా తిరువాయిమొഴി కనుక తొందరకు అముదు అని చెప్పినట్టుగా, భక్తులకు అమృతం లాంటిది అని చెప్పినట్టుగా గోకుల భూషణ బాగా అమృతసారం అంటే అని చెప్పబడేటువంటి శ్రీవచన భూషణం అంటే శ్రీవచన భూషణ గ్రంథం అంటేనే తిరువాయిమొഴി సారము అని చెప్తున్నారు వీరు. అది ఎలా ఉన్నది నిత్య అంటే తిరువాయిమొഴി ప్రబంధం ఎలాగా, తిరువాయిమొഴి ప్రబంధం అదే ప్రబంధం ఎలాగా అతృప్తామృతం, ఎంత అనుభవించినా తీరనటువంటి అమృతం వలె తృప్తిని కలిగించదో అలా దాని యొక్క సారమైనటువంటి శ్రీవచన భూషణ గ్రంథం కూడా నిత్యము అపూర్వమై సాటి లేని భోగ్యత కలిగినదిగా ఉన్నది అని విధి వాయిక్కిన్ను కాపారారు అయ్యో అని కృప ప్రసరిస్తూ ఉంటే అంటే ఇంకా దాన్ని ఎవరు ఆపగలరు కనుక, అలా ఆ భగవంతుడి యొక్క పెద్దల యొక్క కృప నా మీద ప్రవహిస్తే ఎవరు ఆపగలరు కనుక అని ఆర్యర్గాళ్ ఉంతమకు ఎవ్వెన్వం కూడదా, అదిగో ఆర్యులకు భోగ్యంగా ఉండేటువంటి దీని మూలంగా తదేక భోగులై ఉండే మీకు ఎంత ఆనందం కలుగుతుంది అంటే దాన్నే భోగ్యంగా భావించేటువంటి మీకు ఇది ఎంత ఆనందాన్ని కలుగ చేస్తుందండి అని అక్కడ పరమపదంలో కలిగే ఆనందం వీరికి ఈ శ్రీవచన భూషణ కారణంగా వీడికి ఇక్కడ కలుగుతున్నది అని ఇన్బమిగు విన్నాడు. అంటే ఆనందం అతిశయించి ఉండేటువంటి పరమపదం అయిపోతుంది ఈ భూలోకం కూడా. అంటే తిరువాయిమొഴి సారం అని చెప్పబడేటువంటి ఈ శ్రీవచన భూషణ గ్రంథం యొక్క అర్థాలను ఎవరైతే ఈ లోకంలో ఉండి చక్కగా అనుభవిస్తారో వాళ్ళకి ఈ లోకమే, ఈ భూలోకమే పరమపదం అయిపోతుంది అంటున్నారు ఈ పాసురంలో. తర్వాత పాసురంలో ఏం చెప్తూ ఉన్నారు అంటే, ఇప్పటి వరకు కూడా పిల్లలోకాచార్య వారి స్వామి చేత అనుగ్రహించబడినటువంటి గ్రంథాలలో అసమాన వైభవాన్ని కలిగినటువంటి శ్రీవచన భూషణం అనేటువంటి ఆ గ్రంథానికి ఆ పేరు రావటానికి కలిగినటువంటి కారణాన్ని, దాన్ని అర్థాన్ని తెలిసినటువంటి వారు ఆచరించే వాళ్ళు ఎవరో ఒక్కరే ఉన్నారు అనేటువంటి విషయాన్ని, దీని యొక్క అర్థము విషయంగా పరోపదేశాన్ని చేసి తర్వాత దీని అర్థాన్ని ఆదరణతోటి అధికరించకుండా ఉండటానికి గల కారణాన్ని విచారించడాన్ని, దీని విషయంగా విశిష్టమైన వ్యాఖ్యానం ఉంటే అది అంగీకరించదగినటువంటిది అనే విషయాన్ని స్వపర విభాగం లేకుండా అది అంటే నిరతిశయ భోగ్యంగా ఉంటుందనే విషయాన్ని తెలియచేశారు. అంటే ఇది అందరికీ అల్పజ్ఞులు గొప్ప జ్ఞానం కలిగిన వాళ్ళనే తారతమ్యం లేదండి. ఎవరైతే దాన్ని ప్రేమతో అధికరిస్తారో వాళ్ళందరికీ అతృప్తామృతం వలె ఉంటుంది అని ఈ విషయాలన్నీ తెలియచేసినటువంటి వీరు మనవాడ మామూలు ఇప్పుడేం తెలియచేయబోతున్నారు, శ్రీవచన భూషణ సారం ఏమిటయ్యా, చివరికి చెప్పినటువంటి 6 ప్రకరణాల్లో చివరి ప్రకరణం ఏమిటి, ఆచార్య అభిమాన నిష్ట, ఆచార్య నిష్ట. ఆ ఆచార్య నిష్ట ఎలా ఉండాలో, ఆచార్య నిష్ట అంటే అనేటువంటి విషయాన్ని, ఆచార్య వైభవాన్ని ఇక ముందు పాసురాల్లో చెప్పబోతున్నారు. అంటే శ్రీవచన భూషణ గ్రంథాన్ని అందరూ అధికరించండి, ఆ ఆనందాన్ని అనుభవించండి అని ఇప్పటి వరకు దాని వైభవాన్ని చెప్పినటువంటి మనవాడ మామూలు ఇప్పుడు శ్రీవచన భూషణ సారమైనటువంటి ఆచార్య నిష్టను కలిగి ఉండండి, అదే మీకు చరమ ఉపాయం అనేటువంటి విషయాన్ని చెప్పబోతూ ఉన్నారు ఇక ముందు పాసురాలలో.
தன் குருவின் தாழினைகள் தன்னில் அன்பு ஒன்னு இல்லாதார் அன்பு தன்பால் செய்தாலும் அம்பு ஏகோன் இன்பமிகு விண்ணாடுதான் அளிக்க வேண்டீரான் ஆதலால் நன்னார் அவர்கள் తిరునాడు. 60వ పాసురం. తన ఆచార్యుడు విషయంలో అన్బు ఆచార్యుడు యొక్క తిరువడిగళ్ల విషయంలో ప్రీతి లేనటువంటి వాళ్ళు పరమాత్మ విషయంలో ప్రీతి కలిగి ఉన్నప్పటికీ కూడా అంబువేకోన్ ఆ కమల పద్మవాసిని అయినటువంటి లక్ష్మీదేవికి భర్త అయినటువంటి స్వామి ఎన్బమిగు విన్నాడు తాను అణిక్క వేండిరాన్ అంటే ఆ పరమపదాన్ని మీకు ఇవ్వడానికి ఇచ్చగించడండి. ఆదలాల్ నన్నార్ అవరగల్ తిరునాడు అంచేత మీరు పరమపదాన్ని పొందలేరు. ఆచార్యుడు యొక్క తిరువడిగళ్ల విషయంలో ప్రీతి లేనటువంటి వాళ్ళకి పరమపదం పొందడం దుర్లభమైనటువంటి విషయము అని చెప్తున్నారు ఈ పాసురంలో. తన గురువిన్ తాళినైగల్ తన్నిల్ అంటే తన ఆచార్యుడు యొక్క తిరువడిగళ్ల విషయంలో అంటే అజ్ఞానం అనేటువంటి చీకటిని గల మనస్సులో ఆచార్యుల శ్రీపాదాలని వారి యొక్క కృపతోటి నిలుపుకున్నటువంటి వాళ్ళు అంటే ప్రాప్య విషయమైనటువంటి ఆచార్యుడి పాద పద్మాలలో ప్రపత్తి చేయడం తగినటువంటి విషయం. అది అలాంటి ఆచార్యుడి యొక్క తిరువడిగళ్ళని ఆశ్రయించడమే చాలా విలక్షణమైనటువంటి విషయం కదా. అందువల్ల తస్మాత్ భక్తి గురౌ కార్య అంటే అందుచేత ఆచార్య విషయంలో భక్తి కలిగి ఉండాలి అనే రీతిగా. ఎందుకు ఆచార్య విషయంలో మనం భక్తి కలిగి ఉండాలి అంటే అజ్ఞానం అనేటువంటి చీకటిని కలిగి ఉన్నటువంటిది మన మనస్సు. ఆ మనస్సులో ఉన్నటువంటి అజ్ఞానాన్ని తొలగింపచేసినటువంటి వారు ఆచార్యులు. అలా తొలగింపచేసిన తర్వాత మనం ఆ ఆచార్యుడు యొక్క తిరువడిగళ్ళని వారి యొక్క అనుగ్రహంతో నింపుకుంటాం కనుక అలా అజ్ఞానం అనే చీకటిని మన మనస్సు నుండి పారదోలినటువంటి ఆచార్య విషయంలో మనం భక్తి కలిగి ఉండాలి అని చెబుతూ అన్బు ఒన్ను ఇల్లాదారు. అలాంటి ఆచార్య విషయంలో భక్తి అనేటువంటిది లేనటువంటి వాళ్ళు అందామత్తన్బు చేయదు అని తిరువాయిమొழிలో నమ్మాళ్ళ వాళ్ళకి అదిగో పరమపదంలో తనకు ఉండే ఆదరాన్ని అన్నట్టు ఆడవాళ్ళ విషయంలో చూపించారు అన్నట్టుగా భగవంతుడు కూడా చాలా ప్రేమ కలిగి ఉండే విషయంలో కదా. అంటే ఆ పరమపదం విషయంలో ఎంత ప్రీతో పరమాత్మకి ఆళ్వాళ్ళ విషయంలో అంత ప్రీతిని కలిగి ఉన్నారు అని చెప్పడం వల్ల పరమపదం అంటే భగవంతుడికి చాలా ఇష్టమైనటువంటి స్థానం అని తెలుస్తోంది కదా. అలాంటి భగవంతుడికి ఎంతో ప్రేమ కలిగించేటువంటి విషయంలో ఇదిగో ఆచార్యుడి విషయంలో ప్రీతి లేనటువంటి వాళ్ళు అది భగవంతుడికి ఎంతో ప్రీతి కలిగినటువంటి స్థానం కదండి. కాబట్టి నాకు కూడా ఆ పరమపదం అంటే చాలా ఇష్టము అని వీరు గనక భావించినట్లయితే అలా మీరు భావించినప్పటికీ ఆచార్యుడి విషయంలో భక్తి లేకపోతే కనుక అంటే ఏమనుకుంటా ఏమండి అది భగవంతుడి యొక్క స్థానం, భగవంతుడికి ఎంతో ఇష్టమైనటువంటి స్థానం, నాకు ఆచార్యుడితో పనేమిటి కనుక ఆ భగవంతుడికి ఎంతో ఇష్టమైనటువంటి ఆ పరమపదంలో నాకు ఇష్టం కదా. పరమపదం అంటే అది పొందాలి అంటే ఆ భగవంతుడికి ఎంతో ఇష్టమైనటువంటి స్థానమైన ఆ భగవంతుడి విషయంలో ప్రీతి ఉంటే సరిపోతుంది కదా. మరి మధ్యలో ఆచార్య విషయంలో భక్తి ఎందుకండి, లేకపోతే ఏమిటి అని గనక భావిస్తే భగవంతుడి విషయంలో భక్తి ఉంటే సరిపోతుంది కదా. ఆచార్య విషయంలో భక్తి ఉండవలసిన అవసరం ఏమిటి అని గనక భావిస్తే అన్బు తన్బారు చేయదాలు ఆ ప్రీతి తన విషయంలో కలిగి ఉన్నప్పటికీ కూడా ఎలా భక్తి అంటే ఎలాంటిది పెరర్కు అరియ పాతకత్తి ఎన్నుం అరుం పెరల్ అన్బు అంటే పొందటానికి దుర్లభమైనటువంటి అపూర్వమైనటువంటి భక్తి. ఆ భక్తి చరమ పర్వం అని చెప్పబడేటువంటి ఆచార్యుడి విషయంలో కాకుండా ప్రథమ పర్వం అని చెప్పబడేటువంటి పరమాత్మ విషయంలో పరిపూర్ణంగా ఉన్నప్పటికీ కూడా అటువంటి వాళ్ళు ఆ భగవంతుడి యొక్క అనుగ్రహానికి పాత్రులు కారు. అంచేత ఆయన ఏం చేస్తాడు, అంబు ఏకోన్ ఇన్బమిగు విన్నాడు తాన్ అళిక్క వేండిరాన్ అంటే ఆచార్య అనుగ్రహం మూలంగా వచ్చేటువంటిది పిరాటి పురుషకారం. అలాంటి పిరాటి పురుషకార బలం చేత జ్ఞానం కనిందనలం కొండు నాల్గరుం నైబవర్కు వానం కొడుక్కుమని ఆచార్యుడు ఏం చేస్తాడు, భక్తి రూపాపన్న జ్ఞానంతో నిత్యము కొలిచేటువంటి వాళ్ళకి పరమపదాన్ని ఇస్తూ ఉంటాడని
తిరువరంగత్తముదనాలు చెప్పినట్టుగా మాధవుడు ఆచార విషయంలో ఆదరం తక్కువగా ఉన్నటువంటి వాళ్ళకి ఆ ప్రాప్త్యాన్ని, పరమపద ప్రాప్త్యాన్ని ఇవ్వటానికి ఇష్టపడడు. ఆదలాల్ నన్నార్ అవరగల్ తిరునాడు. అంచేత ఈ విధంగా ఇచ్చేవాడు ఇవ్వకపోయినట్లయితే తెలివిశుంగు తిరునాడు. అంటే యథార్థ జ్ఞానాన్ని కలిగినటువంటి పరమపదము, ప్రాప్య ప్రదేశం అని చెప్పబడేటువంటి పరమపదాన్ని వీళ్ళు పొందలేరు. ప్రాప్య లాభం ప్రాపకత్తాలే. అంటే ప్రాప్య లాభం ఎవరి వల్ల మనకి ఆ ఫలం ఎలా లభిస్తుంది? ప్రాపకం, ఉపాయం. ప్రాపకం ఎవరు? పరమాత్మ. ఆయన మనకి ఇవ్వడు. ఎంచేత ఇన్వమిగు విన్నాడు. ఎందుచేత? ఆచార్యుడి విషయంలో ప్రీతి లేకపోతే కనుక ఆ పరమపదాన్ని పరమాత్మ మనకి ఇవ్వడు. ఇన్వమిగు విన్నాడు. అంతమిల్పేరిన్బం అని చెప్పబడేటువంటి నలవంద మిల్లదో నాడు అని చెప్పబడేటువంటి ఆ నిరతిశయ ఆనంద రూపమైనటువంటి శ్రీవైకుంఠాన్ని తన విషయంలో కల స్వల్పమైనటువంటి ఆభిముఖ్యాన్ని చూచి మోక్ష ప్రదానం చేయాలని దీక్ష కలిగినటువంటి పరమాత్మ కూడా కొంచెం ఆదరణ చూపిస్తే చాలండి నా విషయంలో, మోక్షాన్ని ఇచ్చేస్తాను అని చెప్పేటువంటి పరమాత్మ కూడా ఆచార్యుడి యొక్క తిరువడిగళ్ల విషయంలో ప్రీతి లేకపోతే, విముఖుడుగా ఉంటే ఆ ఔదార్యాన్ని చూపించడానికి ఇష్టపడతాడు పరమాత్మ. ఎందుకు? విన్నాడు తాను అలిక్క వేండిరాను. ఏం చేత ఇవ్వడు? ఆచార్యుడు ఏం చేస్తాడు? పురుషకారభూతురాలైనటువంటి పిరాట్టి దగ్గరికి చేర్పిస్తాడు. అప్పుడు ఆ పురుషకారభూతురాలైనటువంటి పిరాట్టి ఈ దేవుణ్ణి పరమాత్మ దగ్గరికి చేరుస్తుంది కనుక ఆచార్యుడు ద్వారా ఆశ్రయించినటువంటి ఆచార్యుడి విషయంలో ప్రీతి లేనటువంటి వాళ్ళ విషయంలో ఆ పరమపదాన్ని ఇవ్వటానికి ఇష్టపడడు పరమాత్మ. విన్నాడు తాన్ అలిక్క వేండిరాన్. విన్నాటిల్ శాల విరుంబం. అంటే పరమపదం కంటే ఎక్కువగా కోరుతాడు అనేటువంటి విషయంలో అభినివేశాన్ని లేకుండా ఉంటే విన్నాటు తాను అనిక్క వేండి ఆ పరమపదాన్ని ఇవ్వాలి అని అనుగ్రహించాలని ఆయన భావించాడండి. కాబట్టి ఉలగిడంద ఊజియాన్ పాదం మరువాదార్కు ఉందామోవాన్ అని మొదలు తిరువందాదిలో చెప్పినట్టుగా లోకాన్ని కొలిచినటువంటి జగత్కారణభూతుడైనటువంటి వారి పాదాన్ని కొలవని వారికి పరమపదం లభిస్తుందా అనేటువంటి ఆ మొదలాలు వాళ్ళు చెప్పినట్టుగా అలాగా వారికి చిరునాడు సిద్ధించడం అరుదవుతుందట. అంటే లోకాలని కొలిచినటువంటి జగత్కారణభూతుడైనటువంటి ఆయన పాదాన్ని కొలువనేటువంటి వాళ్ళకి పరమపదం లభిస్తుందా అని ఎవరు? మొదలాలు వారు, పొయ్యిగై ఆళ్వార్లు మొదలు తిరువందాదిలో సాయించినట్టుగా అలాంటి వాళ్ళకి తిరునాడు లభించడం, సిద్ధించడం అరుదవుతుంది. ఎందుకని? వానవర్నాట్టయ్యం నీ కండుకొడు అని పరమపదాన్ని కూడా నువ్వు పొందు అని అనుగ్రహించేటువంటి ఆ ఉదారుడైనటువంటి భగవంతుడు కూడా ఇవ్వాలి అనుకోకపోతే వీరికి ప్రాప్యాన్ని పొందే ఉపాయం ఏదుంటుంది? ఉపాయం ఇంకేముంటుంది కనుక? ఇజందేపోం ఇత్తనయ్యండు మనత్తు ఉయిర్కుం. నశించిపోవాల్సిందే తప్ప ఇంకా వేరే అవకాశమే లేదు. అందువల్ల ఆచార్య సంబంధం కులయాదే కిడందాల్. ఆచార్య సంబంధం పోకుండా ఉంటే అని ప్రారంభించి ఇత్తయ్య భగవత్ సంబంధం దుర్లభం అని శ్రీవచన భూషణంలో చెప్పినటువంటి ఆ సూత్రాల యొక్క అర్థాన్ని అక్కడ అనుగ్రహించినటువంటి అర్థాన్ని ఇక్కడ ఈ పాసురంలో వివరిస్తున్నారు. అంటే ఏమిటి? ఆచార్య సంబంధం కులయా. ఇప్పుడు ఈ పాసురంలో ఏ అర్థాన్ని చెప్పారయ్యా అంటే శ్రీవచన భూషణంలోని ఇత్తయోజే భగవత్ సంబంధం దుర్లభం అని, ఇది లేకపోతే ఏమిటి? ఆచార్య సంబంధం కులయాదే కిరందాల్. అంటే ఆచార్య సంబంధం పోకుండా ఉంటే అని ప్రారంభించి ఇత్తయోజే భగవత్ సంబంధం దుర్లభం. అంటే ఆచార్య సంబంధం లేకపోతే భగవత్ సంబంధం మనకి లభించదు అనేటువంటి ఆ సూత్రాల్లో చెప్పినటువంటి అర్థాన్ని ఈ పాసురంలో వివరించారు. మనకి మనవాడ మామూలు అంటే ఏమిటి? ఆచార్య సంబంధం లేనటువంటి వాళ్ళకి పెరుమాడు తన యొక్క స్థానమైనటువంటి పరమపదాన్ని అనుగ్రహించడు అనేటువంటిది ఈ పాసురం యొక్క సారం. தன் குருவின் தாதினைகள் தன்னில் அன்பு ஒன்று இல்லாதார்
அன்பு தன்பால் செய்தாலும் அம்பு எய்கோன் இன்பமிகு விண்ணாடுதான் அளிக்க வேண்டீரான் ఆగలాల్ నన్నార్ అవరుగల్ తిరునాడు. అంటే ఆచార్య సంబంధం లేనటువంటి వాళ్ళకి పరమపదాన్ని అనుగ్రహించడు అని చెప్తూ ఇందులో ఏం చెప్తున్నారు? అది వ్యతిరేక ముఖంగా చెప్పారు. అన్వయ క్రమంలో ఏం చెప్తున్నారు? సదాచార్య సంబంధం మాత్రం చేతనే శ్రీపతి తానే స్వయంగా శ్రీవైకుంఠాన్ని అనుగ్రహిస్తాడండి అంటున్నారు ఈ పాత్రంలో మనవాడ మామూలు. ఆచార్యుడు అంటే ఎలాంటి వాడై ఉండాలి? ஞானமனுட்டாரமிவை நன்றாகவே விளையனான குருவை அடைந்தக்கால் மாநிலத்தீர் தேனார் கமலத் திருமாமகள் கொழுநன் தானே வைகுந்தம் தரும். జ్ఞానము అనుష్ఠానము ఇవై నందాగవే విడయ్యనాన. జ్ఞాన అంటే ఉపాయ ఉపేయ విషయమైనటువంటి జ్ఞానం. ఉపాయం సర్వేశ్వరుడే అని, ఉపేయం సర్వేశ్వరుడి యొక్క కైంకర్యము అనేటువంటి జ్ఞానము, అనుష్ఠానము తెలిసిన అర్థాల అనుష్ఠానము, ఇవై వీటిని నంద్రాగవే పరిపూర్ణంగానే ఉడయ్యనానా కలిగి ఉన్నటువంటి గురువై ఆచార్యుణ్ణి అడైందక్కాలు ఆశ్రయించినట్లయితే మానిలత్తీరు ఈ భూమండలంలో పుట్టినటువంటి వాళ్ళరారా తేన్ ఆర్ కమలం తిరుమామగల్ కొడునన్. ఏది తేనె నిండుగా ఉన్నటువంటి తామర పుష్పంలో అవతరించినటువంటి లక్ష్మీదేవికి వల్లభుడైన సర్వేశ్వరుడు తానే వైగుంధం తరుం. తన పట్ల భక్తిని కూడా అపేక్షించని తానే వైగుంధం తరుం మోక్షాన్ని ఇస్తాడు. ఆచార్య విషయంలో ప్రీతి ఉంటే చాలు, తన విషయంలో భక్తి లేకపోయినప్పటికీ మోక్షాన్ని ఇచ్చేస్తాడట. అది ఆచార్యుడు ఎలాంటి వాడై ఉండాలి? జ్ఞాన అనుష్ఠానాలు కలిగినటువంటి వాడై ఉండాలి. జ్ఞానం అంటే ఏమిటి? ఉపాయ విషయంలో జ్ఞానం, ఉపేయ విషయంలో జ్ఞానం, దాన్ని అనుష్ఠాన పర్యంతం కలిగిన వాడై ఉండాలి అని. ఉపాయ విషయంలో జ్ఞానము అంటే దృఢ అధ్యవసాయం, ఆయనే తప్పకుండా మనకి రక్షిస్తాడనేటువంటి నమ్మిక ఉండాలి. ఉపేయ విషయంలో జ్ఞానం అంటే ఉపేయ త్వర, ఎప్పుడెప్పుడు ఆ పెరుమాళను పొందుదాము, ఆయనకి కైంకర్యం చేస్తాము అనేటువంటి త్వర ఉండాలి. దానికి అనుగుణంగా అలరిమేలు మంగైవైర్మార్బ ఉన్ అడిక్కి అమరందు పుగుందేనే అని ఆ పద్మావతిని వక్షస్థలంలో కలవాడా యొక్క శ్రీచరణాల కింద నిలిచి ఆశ్రయించాను అని ఒజువిలా అడిమే చెయ్యవేండు. ఇదిగో విచ్ఛేదము లేని కైంకర్యాన్ని నేను చెయ్యాలి అని, నిరవచ్ఛిన్నంగా కైంకర్యం చేయాలి అని, నాయేన్ ఉందు అడైందేన్ నల్గి ఆల్ ఎన్నై కొండరులే అని, అదమున్నయ్యా నేను వచ్చి ఆశ్రయించాను, దయ చూపించి నన్ను సేవకుడిగా చేసుకో అని చెప్పేటట్లుగా ఉపాయ ఉపేయ అనుష్ఠానం అని. అంటే ఏమయ్యా నీ యొక్క తిరువడిగళ్ళని ఆశ్రయించాను అని చెప్పడం వల్ల అది ఉపాయము, ఆశ్రయించిన తర్వాత కైంకర్యాన్ని కోరుకోవటం ఉపేయము. అలాగా ఉపాయ ఉపేయాలని అనుష్ఠాన పర్యంతము తెలియగలిగినటువంటి ఆచార్యుడు. ఇదే కదా మనకి ద్వయంలో కూడా, వాక్యద్వయంలో ఉపాయం ఏమిటి? శ్రీమన్నారాయణ శరణో శరణం ప్రపద్య అనేటువంటిది ఉపాయము, శ్రీమతే నారాయణాయ నమః అనేటువంటిది ఉపేయము. అలాగా ద్వయంలో ప్రతిపాదింపబడినట్లుగా, అందువల్ల అలాంటి నిష్ట కలిగినటువంటి ఆచార్యుడు, అలాంటి ఆచార్యుడు మనకి ఆశ్రయించదగినటువంటి వాడు అని చెప్పి, అలాంటి ఆచార్యుడు ఇతని కోసం అంటే శిష్యుడి కోసం తాను ప్రపత్తిని అనుష్ఠించి రక్షించగలిగినటువంటి మహాభాగవతుడుగా ఉండాలి ఆ ఆచార్యుడు. అంటే ఆశ్రయించినటువంటి శిష్యుడి కోసం తాను ప్రపత్తి చేసేటువంటి ఆచార్యుడుగా ఉండాలి. ఇవై అంటే ఇవై అందేన్ అల్లా, ఇవై అందేన్ తీయా, ఇవై ఎందివై అరియవనేలు అని, ఇవే కదా మంచివి, ఇవే కదా చెడ్డవి, ఇవి అని వీటి స్వభావాలను వివేకించి మంచి చెడ్డలను అంటే తెలుసుకోవటానికి సాధనమైనటువంటి జ్ఞానం అంటే ఏమిటి? జ్ఞానం అంటే ఏమిటి? ఇది మంచి, స్వీకరించదగినటువంటిది, ఇది చెడు, ఇది విడిచిపెట్టవలసినటువంటి విషయము. అలా త్యాజ్య ఉపాధేయ రూపంగా ఉండేటువంటి అనుష్ఠానం కలిగిన వారిగా ఉండాలి ఆచార్యుడు. అంటే ఆచార్యునికి అడయాళం అరిவும் అనుష్ఠానం. ఆచార్యుడికి గుర్తేమిటయ్యా అంటే అరివు, జ్ఞానం కలిగిన వాడుగా ఉండాలి, అనుష్ఠానం కలిగిన వాడుగా ఉండాలి. జ్ఞానం అంటే ఏమిటి? ఇది మీరు పట్టుకోదగినటువంటి విషయం, ఇది మీరు విడిచిపెట్టదగినటువంటి విషయం అని చెప్పే జ్ఞానం కలిగిన వాడుగా ఉండాలి ఆచార్యుడు అని. విలక్షణరుడయ జ్ఞాన అనుష్ఠానంగలిల్ వాంఛయ్యం అని
గొప్పవారి యొక్క అనుష్ఠానము శ్రీవచన భూషణంలో చెప్పినట్లుగా ఆచార్యుడు ఎలా ఉండాలి అంటే స్వజ్ఞానం, ప్రాపక జ్ఞానం, ప్రాప్య జ్ఞానం, ముముక్షుభిః జ్ఞానత్రయం ఉపాదేయం అని ఈ మూడింటిని కూడా తెలియచేసేటువంటి వాడై ఉండాలి ఆచార్యుడు. స్వజ్ఞానము అంటే మనమెవరమో తెలియచేయాలి, ప్రాపక జ్ఞానం ఉపాయం ఏమిటో, ప్రాప్య జ్ఞానం తర్వాత పొందేటువంటి ఫలం ఏమిటో అని ముముక్షువైనటువంటి వాడి చేత జ్ఞానత్రయం ఉపాదేయం ఈ మూడు కూడా ఈ మూడు తెలుసుకోవలసినటువంటి విషయాలు అని చెప్పినట్టుగా స్వరూపానికి అనురూపమైనటువంటి ఉపేయాల పరంగా ఉండేటువంటి జ్ఞానము ఈ విధంగా ద్వయము యొక్క అర్థాన్ని ప్రతిపాదింపచేసేటువంటి శ్రీవచన భూషణంలో చెప్పబడినటువంటి జ్ఞాన అనుష్ఠానాలని అంటే ఆచార్యుడు అంటే ఎలా ఉండాలంటే శ్రీవచన భూషణ శాస్త్రంలో చెప్పినటువంటి ఏ జ్ఞానం అయితే ఉందో ఆ జ్ఞానం ఉండాలి. ఎలాంటి నడవడిక కలిగిన వాడిగా ఉండాలో ఆచార్యుడు అలాంటి నడవడిక కలిగిన వాడిగా ఉన్నటువంటి అలాగ నంద్రాకవే ఉడయ్యనాన గురువై అలాంటి జ్ఞాన అనుష్ఠానాలని చక్కగా కలిగినటువంటి గురువు గారిని అలా అంటే ఇందువల్ల అలాంటి జ్ఞాన అనుష్ఠానాలతోటి పరిపూర్ణుడిగా ఉండటం వల్ల కలిగినటువంటి ఒక పరమ సాత్వికుణ్ణి ఆశ్రయిస్తే కార్యం తప్పకుండా సఫలమవుతుందండి అని ఈ ఏది కొరత ఉన్నా కూడా ఆశ్రయించినటువంటి వాళ్ళకి ఆ ఆశ్రయణ ఫలం లభించదు. కారు చిచ్చు చుట్టుముట్టుకున్నదనుకోండి, గుడ్డివాడు కుంటివాడు కలిసి ఉంటే నిష్ప్రయోజనమే కదా. చుట్టూ కారు చిచ్చు, వాడి కళ్ళున్నాయి అంటే జ్ఞానము, కళ్ళున్నాయి కనపడుతుంది కానీ కళ్ళున్నాయి కానీ కాళ్ళు లేవు. చుట్టూ కారు చిచ్చు చుట్టుముడుతూ ఉన్నప్పటికీ వీడు బయటికి దాన్ని తప్పించుకొని వెళ్ళలేడు కదా. అలానే వీడికి కాళ్ళున్నాయి కళ్ళు లేవు, కాళ్ళు నడవగలడు కానీ అక్కడ కారు చిచ్చు ముట్టుకుంటున్నది మనని సమీపిస్తుంది అనేటువంటి విషయం తెలియదు కదా వాడికి కళ్ళు లేకపోవటం చేత. అంచేత కారు చిచ్చు చుట్టూ ముట్టుతూ ఉంటే గుడ్డివాడు కుంటివాడు కలిసి ఉంటే ఎలాగైతే ఆ కారు చిచ్చును దాటి బయటికి రాలేరో, దాన్ని తప్పించుకొని బతికి బయటపడలేరో, అలానే అనుష్ఠానం అంటే కాళ్ళు, జ్ఞానము అంటే నేత్రాలు. అంటే అతనికి చూపు ఉన్నది అంటే జ్ఞానం కలిగినటువంటి వాడు అని, నడక ఉన్నది అంటే అనుష్ఠానం కలిగినటువంటి వాడు. అంచేత ఈ జ్ఞాన అనుష్ఠానాలు, జ్ఞానం లేకుండా కేవలం అనుష్ఠానం ఉన్నా అది వ్యర్థమే, అనుష్ఠానం ఉండి జ్ఞానం లేకపోయినా అది వ్యర్థమే అని అలాంటి జ్ఞానం లేనటువంటి గురువుని ఆశ్రయిస్తే కనుక ఏమవుతుంది, సంసారం అనేటువంటి సముద్ర తీరాన్ని ఏ విధంగా చేరలేడో అలా జ్ఞానము లేనటువంటి ఆచార్యుని ఆశ్రయించినా కూడా సంసారం అనే ఈ సముద్రాన్ని తీరం దాటలేడు. అలానే ఎవరయ్యా ఈ సంసారం అనే సముద్ర తీరాన్ని దాటించగలిగినటువంటి వాళ్ళు అంటే కళ్ళు కాళ్ళు రెండూ ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే. కళ్ళున్న వాళ్ళైతే అందో అనందగ్రహణ వశగ అని న్యాసతిలకంలో చెప్పినట్టుగా, ఇదిగో చెప్పుకున్నాం కదా ఇప్పుడు, గుడ్డివాడైతే వాడికి నడక ఉన్నప్పటికీ గుడ్డివాడైతే ఎదుటి ఉన్నటువంటి పరిసరాలని చూడలేడు కనుక వాడు దాటలేడు. వాడికి చూపు ఉంది కానీ కాళ్ళు లేకపోతే వాడు దాటలేడు కనుక జ్ఞానము అనుష్ఠానం అంటే కళ్ళు కాళ్ళు లాంటివి కనుక అవి రెండు చక్కగా ఉన్నటువంటి ఆచార్యుని ఈ సంసారం అనే ఈ సముద్ర తీరాన్ని దాటించగలిగినటువంటి జ్ఞాన అనుష్ఠానాలతోటి పరిపూర్ణుడైనటువంటి ఆచార్యుణ్ణి కనుక మనం ఆశ్రయించినట్లయితే అప్పుడు మనం ఏం చేస్తాడు, ఆ సర్వేశ్వరుడు మనల్ని ఏ రీతిగా మనల్ని అనుగ్రహిస్తాడు అంటే గురువై అడైందక్కాల్. అంటే ఆ గురువు అంటే ఎలాంటి వాడై ఉండాలి, జ్ఞానం కలిగిన వాడైతే మనకున్నటువంటి అజ్ఞానాన్ని పోగొడతాడు, ఆచారాన్ని ప్రవర్తింప చేసేటువంటి వాడుగా ఉంటాడు ఆచార్యుడు. అప్పుడు అంటే ఉపేయ భావేన తమేవ శరణం వ్రజేత్ అంటే ఉపాయంగాను ఉపేయంగాను అతనినే అంటే ఇక్కడ ఆచార్యుడినే ఆశ్రయించాలి అనేటువంటి రీతిలో తమకి ప్రాపకాలు రెండు ఆచార్యుడే అని కనుక ఆశ్రయించగలిగితే
అలాంటి భావనతోటి మనం అడైందక్కాలు మనం కనుక ఆచార్యుని ఆశ్రయించినట్లయితే చెడిపోయినటువంటి ఓడ అంటే చిల్లు పడినటువంటి ఓడ తీరం చేరినట్లుగా అంజినాన్ పొగలడం అని ఆచార్యాభిమానాన్ని అతని అనుగ్రహం ఆచార్య యొక్క అనుగ్రహం వల్ల పొందగలిగితే తమ కోసం ప్రపత్తి చేసి రక్షించేటువంటి వాడిని తాము రక్షకంగా పొందగలిగితే అంటే జ్ఞాన అనుష్ఠానాలు కలిగినటువంటి ఆచార్యుని కనుక మనం ఆశ్రయించినట్లయితే చెడిపోయిన వాడ తీరం చేరినట్లుగా ఇదిగో మనం కూడా అలాంటి ఆచార్యుడి యొక్క అనుగ్రహాన్ని పొందగలిగితే మన కోసమని భగవంతుడి విషయంలో శరణాగతి చేసేటువంటి వాడు మనల్ని రక్షించేటువంటి స్వభావం కలిగినటువంటి ఆ ఆచార్యుని కనుక మనం పొందగలిగినట్లయితే అంటే గురువై అడైందక్కాలు అలాంటి గురువుని కనుక మనం ఆశ్రయించినట్లయితే గురువు అంటే ఎలాంటి వాడు గురురేవ పరంబ్రహ్మ అని ద్వయోపనిషత్తులో చెప్పినట్టుగా గురువే గొప్ప తత్వము పేదక వాడై పిరానార్ పిరమ గురువాగి వందు అని చెప్పినట్లుగా పీతాంబరధారి పరమ గురువుగా వచ్చి అని చెప్పేటువంటి రీతిలో గురుతరుడైనటువంటి గురువుని ఆశ్రయించగలిగితే ఈ విధంగా అలభ్య లాభం అనేటువంటిది మనకి కనుక లభించినట్లయితే ఆ ఆశ్రయణము అనేటువంటి రాజకుల మహాత్మ్యంతో శ్రీయపతి అనేటువంటి వాడు మనకి లభిస్తాడు అనేటువంటి వాడు తన ప్రాప్తిని తనని మనకి పొందింప చేసుకుంటాడు అని అడైందక్కాలు అలా సమీపించినట్లయితే మానిలత్తీరు ఈ భూమండలంలో ఉన్నటువంటి వాళ్ళలారా ఏచ వైష్ణవ సంశ్రయాహ అని విష్ణు భక్తులని ఆశ్రయించినటువంటి వాళ్ళు పరమపదాన్ని పొందుతారు అని చెప్పినట్లుగా ఎలా ఆచార్య అభిమానంలో కనుక మీరు అంతర్భూతులు అయినట్లయితే మానిలత్తీరు ఈ మహాపృథువిలో ఉన్నటువంటి వాళ్ళలారా జ్ఞాలత్తారు తమక్కుం వానత్తవర్కుం పెరుమాన్ అని భూలోకవాసులకు నిత్యసూరులకు నాథుడు అని చెప్పేటువంటి రీతిలో అతనితో ఉన్నటువంటి విడవటానికి వీలు కాని సంబంధాన్ని కలిగినటువంటి వారు కాబట్టి మిమ్మల్ని విడవలేడు. మానిలత్తీరు అంటే ఈ మహాపృథువిలో ఉన్నటువంటి వాళ్ళలారా మీరు కనుక ఆచార్య సంబంధం కలిగిన వాళ్ళైనట్లయితే ఏం చేస్తాడు నిత్యసూరకి నాథుడైనటువంటి ఆ పరమాత్మ మీతోటి విడిచిపెడదామన్నా వీలు కాని సంబంధాన్ని కలిగినటువంటి వాడు కావటం చేత మిమ్మల్ని విడిచిపెట్టలేడండి అని ఈ విధంగా ప్రపత్తి కంటే కూడా అతి సులభమైనటువంటి ఉపాయం కదా నేను మీకు చెప్తోంది అంటున్నారు మనవాళ్ళ మామూలు. అయితే మీరు చెప్పినట్లు ఆశ్రయిస్తే ఏం జరుగుతుందండి అని అడిగారు మనలాంటి వారు. వారు చెప్తున్నారు దానికి సమాధానం తేనారు కమల తిరుమామగల్ కొజునన్ తానే వైగుందం తరుం అంటే తేనారు కమలం తేనె నిండినటువంటి కమలంలో నివసించేటువంటి లక్ష్మీదేవికి వల్లభుడు అయినటువంటి తానే గురువు కావటం చేత ఆ సదాచార్య ఆశ్రయణానికి ఫలంగా ఏం చేస్తాడు తేనేవతే ప్రయాస్యంతి సద్విష్ణో పరమం పదమని ఆ శ్రీ వైష్ణవ సంబంధం వల్ల విష్ణువు యొక్క పరమపదాన్ని పొందుతారు అనే రీతిగా స్వయంగానే ఆ తిరుమామగల్ కొడుకును తానే వైగుందంటారు. ఎప్పుడైతే వీడు ఆచార్య సంబంధం కలిగిన వాడిగా ఉంటాడో ఆయనే స్వయంగా ఆ పరమపదాన్ని వీళ్ళకి పొందింపచేస్తాడు అని ఎలాగా ఆ తిరుమామగల్ కొడుకును తానే వైగుందంతరమని తిరుమాల్ వందు నెంజు నిరయ్యప్పుకుందా అని ఆ శ్రీయప్పతి వచ్చి నా మనసులో నిండుగా ప్రవేశించాడు అని అరవింద పావయ్యం తాను అగంబడి వందు పుగుందు అని పెరియాళ్వారు తిరుమతిలో పెరియాళ్వారు చెప్పినట్టుగా ఆ లక్ష్మీదేవి ఆదిశేషుడితోటి కూడి నా మనసులో వచ్చి ప్రవేశించాడని చెప్పే రీతిగా ఈ చేతన విషయంలో ఎన్నొళ్ళం మాలుక్కు ఇయడం నా హృదయం ఏంటో తెలుసా మాలుక్కు ఆశ్రిత వ్యామోహశీలుడైనటువంటి ఆ పరమాత్మకి నివాసం అండి అనే రీతిగా విశిష్టమైనటువంటి స్థానంగా వేయించేసి ఉంటాడు. ఉండటం వల్ల ఆ వీళ్ళ హృదయంలో వేయించేసి ఉంటాడు కదా వేయించేసి ఉన్నటువంటి ఆయనే వీళ్ళకి పరమపదాన్ని ఇస్తాడు అని ఆచార్యనే పత్తు కైకాలై పిడుతు కార్యం కొళ్ళుమోపాది అని ఆచార్యుని ఆశ్రయించడం అంటే
భగవంతుడి యొక్క కాళ్ళని పట్టుకుని కార్యాన్ని సఫలం చేసుకున్నట్లు అని ఈ రీతిగా అవినాభావంగా అతిక్రమించడానికి వీలు కాకుండా ఉండేటువంటి ఈ ఉపాయంతో తేనాలు మరమేలు తిరుమంగై అని తేనె నిండుగా ప్రవహించేటువంటి తామర పుష్పంలో ఉండేటువంటి లక్ష్మీదేవికి వల్లభుడైనటువంటి వాడు ఆచార్య అభిమాన నిష్ఠులకి ఫలాన్ని ఇవ్వటం ఆమెకి సంతోషం కలిగించేటువంటి విషయం కనుక ఆయన ఎలాంటి వాడు మనకి శ్రీస్తవంలో చెప్పారే, యస్య వీక్ష్య ముఖం, ఏ లక్ష్మీదేవి యొక్క ముఖాన్ని చూచి ఆవిడ మనస్సులోని భావనకి తగినట్లుగా భగవంతుడు సృష్టి మొదలైనటువంటి కార్యాలను చేస్తాడో అలాంటి లక్ష్మీదేవి యొక్క ముఖ వికాసం కోసం కేవలం సంబంధాన్ని మాత్రమే ఆధారంగా చేసుకొని తానే ఆభిముఖ్యాన్ని చూపించి శ్రీవైకుంఠాన్ని అనుగ్రహిస్తాడు. స్వయమేవ పరంధామ స్వయం నయతి మాధవ, స్వయంగానే మాధవుడు తన యొక్క శ్రీవైకుంఠానికి తీసుకొని పోతాడు అన్నట్లుగా తేనార్ కమల తిరుమామగల్ కొచును, తనతో గల సంబంధంతో మధు సమృద్ధిని కలిగినటువంటి తామర పువ్వుని తమకి నివాస స్థానంగా కలిగినటువంటి శ్రీ అనే తిరునామాన్ని కలిగినటువంటి లక్ష్మీదేవికి వల్లభుణ్ణి వశీకరించుకొని తమ సంబంధం మూలంగా ఏర్పడే ఘటకత్వాన్ని గల ఆచార్యుణ్ణి ఆశ్రయించినటువంటి వాళ్ళకి ఫలసిద్ధి కలిగిస్తుంది. కాబట్టి ఆ లక్ష్మీదేవి ఆమె యొక్క ప్రీతి కోసంగా తాను ఆరోపించుకొని ఉభయ నిరపేక్షుడై అహం మోక్షయిష్యామి అంటే ఆవిడికి ఇష్టమైనటువంటి కార్యాలు చేయటం తనకెంతో ఇష్టం కనుక ఈయన ఆవిడికి ఇష్టమైన కార్యాలు చేస్తే ఆవిడ ఆనందపడుతుంది అనే భావంతో ఇలాంటి వాళ్ళకి అహం మోక్షయిష్యామి, నేను నిన్ను నీ కర్మల నుండి విముక్తుని చేస్తాను అని చెప్పినట్లుగా అదిగో తిరుమామగల్ కుషునంతానే, అదిగో తిరుమాలు వైగుండం అని లక్ష్మీ వల్లభుడి యొక్క వైకుంఠం అని చెప్పబడేటట్లుగా తనదైనటువంటి వైగుంధవానుభోగం వైకుంఠం అనేటువంటి భోగాన్ని అనుగ్రహిస్తాడు. వైగుంధం తరుం వీడుం తరుం, వైకుంఠం అనేటువంటి గొప్ప భోగాన్ని కూడా అనుగ్రహిస్తాడు అనే రీతిగా ఇద్దరి చేరికలో నిత్య కైంకర్యంలోని రతిని కలిగినటువంటి వాడై ఉజ్జీవించేటట్లుగా ప్రాప్త్యాన్ని అనుగ్రహిస్తాడు. అంటే శ్రీమతే నారాయణాయ నమః అన్నప్పుడు ఆ ఇద్దరు ఒక దగ్గర అంటే మొదటగా మనం ఏం చేస్తుంది, ఆయనకు అప్పచెప్తుంది, అప్పుడు మన చేత ఆశ్రయించబడుతుంది. తర్వాత శ్రీమతే నారాయణాయ నమః అని ఆయన పక్కన చేరి ఉండి ఈ జీవుడి యొక్క కైంకర్యాన్ని పొందుతుంది. కనుక ఇలా ఎవరైతే ఆచార్యుణ్ణి జ్ఞానం అనుష్ఠానాలు కలిగినటువంటి ఆచార్యుణ్ణి ఆశ్రయిస్తాడో ఆచార్యుడి ద్వారా ఆచార్యుడు ఏం చేస్తాడు, పురుషకారభూతురాలైనటువంటి లక్ష్మికి ఈ జీవుణ్ణి అందిస్తే ఆవిడ యొక్క పురుషకారంతో వచ్చాడు ఈ జీవుడు అని ఆయన సంతోషంతో వాళ్ళకి తన యొక్క శ్రీవైకుంఠాన్ని అనుగ్రహిస్తాడు. ఈ జీవుడు కూడా ఆ వైకుంఠాన్ని పొంది ఆ లక్ష్మీనారాయణ ఇద్దరి యొక్క చేతికి కైంకర్యం చేసుకుంటూ ఉంటాడు. అలాంటి ఆచార్య అభిమానమే అదిగో మనకి ఉత్తారకం అని చెప్పేటువంటి ఈ ప్రబంధం యొక్క సారం ఏమిటయ్యా అంటే ఇదిగో ఇదే ఆచార్య అభిమానమే ఉత్తారకం అని చెప్పాలనుకున్నారు మనవాళ్ళ మామూలు. ఈ పాసురము ఈ ప్రబంధానికి ప్రాణస్థానీయమైనటువంటి పాసురమట. అంటే ఉయిర్పాట్ అంటారు కదా, అలాగా ఉయిర్పాట్ అయినటువంటి ఈ జ్ఞానం అనుష్ఠానం ఇవైనందాగవే ఉడయ్యనాన గురువై అడైందక్కాలు తేనార్ మానిలత్తీర్ తేనార్ కమల తిరుమామగల్ కొడునన్ తానే వైగుందంతరం అనేటువంటి ఈ పాసురము ఏం తెలియచేస్తోంది, ఆచార్య అభిమానమే మనకి ఉత్తారకము అనేటువంటి విషయాన్ని తెలియచేసి ఈ పాసురము ఈ ప్రబంధానికి ఉయిర్పాటు లాంటిది అని. ఈ ప్రబంధం యొక్క సారమే ఎన్ని విషయాలు చెప్పినప్పటికీ ఈ ప్రబంధం యొక్క సారం ఏమిటి అంటే మనకి చేసే ఉపదేశం ఏమిటి మనవాన మామూలు అంటే ఆచార్య అభిమానమే ఉత్తారకము, మిమ్మల్ని ఈ సంసారం అనే సముద్రం నుండి దాటింప చేసేటువంటిది ఆచార్య అభిమానమే అనేటువంటి విషయాన్ని ఈ పాత్రంలో తెలియజేశారు. సరే, అలాంటి ఆచార్య విషయంలో మనం ఎలాంటి ప్రేమ కలిగి ఉండాలి, అలాంటి ఆచార్యుని విశ్లేషిస్తే ఎలా దుఃఖాన్ని కలిగి ఉండాలి, ఆ ఆచార్య కైంకర్యాన్ని మనం ఎప్పటి వరకు చేసుకోగలుగుతాము అనేటువంటి విషయాలన్నీ మిగతా పాసురాల్లో తర్వాత మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఆల్వార్ ఎంబెరుమానార్